రైతులకు వెంటనే దేవి రాజ్యం మిలేని రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దేవి రాజ్యం మిలేని రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ వర్ధిల్లాలి తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి రైతులకు 500 బోనస్ చెల్లించాలి ఊరేలు సల్లంగుండన్నా దైవల్లా గుండి వీరన్నా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకే ఇస్తా అని చెప్పడం జరిగింది. సన్న వడ్ల లేదు, దొడ్డు వడ్ల లేదు, నువ్వు అన్ని వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి తప్పకుండా దీన్ని స్పందించి రైతులకు 500 బోనస్ చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ మంతెన్ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు మరి రైతుల పక్షాన ఈరోజు 500 చెల్లించాలని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా రైతులు దయచేసి మరి గమనించాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసే పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలు, కౌన్సిలర్లు, మరి అందరి నాయకులకు, మాజీ సర్పంచులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ, మరి ఇక్కడ ఉన్న పేడసీన్ గారికి, అదేవిధంగా పేరున ఇక్కడ మహిళా తల్లి కూడా అందరూ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జై తెలంగాణ. కుటుంబదన నాయకత్వం, కుటుంబదన నాయకత్వం, జై తెలంగాణ. మన ప్రియతమ నాయకులు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల కోసం నిరసన సెగ తీసుకోవాలి అని ప్రతి ఒక్క నియోజకవర్గంలో సెగ అనేది గుర్తించాలి అని చెప్పారు. ఎందుకంటే అదేవిధంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడైన మన పుట్టమదన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మంత్రిలో ఈ రైతుకు సంబంధించి బోనస్ ప్రతి ఒక్క వడ్ల గింజ కూడా బోనస్ ఇస్తానని, సన్నధాన్యం కాదు, దొడ్డు రకాన్ని కాదు, వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు హామీలో పూర్తి చేసిండు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఇక్కడ ఉన్న రైతులకు ఎకరానికి 30 క్వింటాలు లేకుండా 20 క్వింటాలు వస్తాయన్నారు. ఆ 20 క్వింటాలకు 5,000 చొప్పున అయితే 15,000 నుండి 14,000 రూపాయల ఆదాయం వస్తుందని చెప్పిన ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కూడా ఈ యొక్క రైతులకు ఇప్పుడు పండించే ధాన్యానికి ప్రతి ఒక్క రైతుకు కూడా 500 బోనస్ ఇచ్చి ఒక ఎకరానికి 14 క్వింటాలు అయితే 14 క్వింటాలకు 28,000 రూపాయలు కూడా కేటాయించాలని మినిస్టర్ గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన హామీని మర్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడున్న రైతులందరినీ కలిసి ఒక రోజు మేము వాస్తవానికి ప్రతి ఒక్క అధికారి కూడా లెటర్ రాసినాం. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా ఈ ప్రతి రైతులు కూడా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. కానీ అదే 2,200 అయితే దొడ్డు రకానికి ఎంత ఉందో అంత వేస్తున్నారు. దాంతో కలిపి పూర్తిగా 2,700 రూపాయలు రైతు ప్రతి ఒక్క అకౌంట్లో వేయాలని మేము కోరుతున్నాం. మేము ఇప్పుడు ఈ మంత్రిలో మా అధ్యక్షుడి తరఫున మేమందరం కూడా రైతు సంబంధించి చెప్పాలనుకున్నాం. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అడగాలి కూడా మా అకౌంట్లో ఇప్పుడు మాకు ధాన్యానికి అదే 2 పడుతున్నాయి. ఆ 500 కలిపి కూడా పూర్తి 2,700 రూపాయలు మా అకౌంట్లో వేయాలని ప్రతి ఒక్క రైతు కూడా అడగాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ